విషయం అని చెప్పి ఆమెకైతే నాకు ఒక డ్రెస్ ఆర్డర్ చేయమంటే చేయలేదు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాత్విక విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం అండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నాకు చెప్పకుండా మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు. హాఫ్ కేజీ తీసుకొచ్చిండు. మా ప్రాజెక్ట్ లో దొరికినాయి. పాప కోసం అయితే బీరకాయ పప్పు వండిన, అందరి కోసం అని వండిన, కానీ మా ఆయన ఇక చేపలు తీసుకొచ్చిండు. ఇదైతే అన్నము. మా ఆయన అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు, నేను కాదు. ఈరోజు అయితే ఇక మా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ఇవి వేసిన మంచిగా కాలుతాయి, పండిన వేసిన మిరపకాయలు లేవు కదా, ఒకటి రెండు ఉండే. పెద్ద పెద్ద పీసులు ఫ్రై చేస్తే అయిపోతుంది. అద్దు ఫ్రై పులుసా మామూలుగా? మామూలుగా నాకన్నా మా ఆయనే మంచిగా చేస్తాడు ఫిష్ కర్రీ. తింటావు నువ్వు? అర్ధ కిలో తీసుకొచ్చిన, 5-6 పీసులు వచ్చినాయి. అవి అర్ధ కిలో అన్నట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా, అందుకు కూర్చుంది. తింటావా? మా ఆయన అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. చింత పులుసు ఇట్లానేనా? ఎందుకు జలుబు దగ్గర ఆయిల్ ఎక్కువ వేసినట్టు, పసుపు వేసిన, కారం వేసి దాంతో కలిపగే ఇక 10 చెంచాలు చేస్తావా? అయిపోయిందట కర్రీ. ఇక తినడమే కర్రీ కాలేదు, ఎక్కువసేపు పడదు కదా. అయితే ఇక ఎప్పుడైతుందో ఇక ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తాను. ఇట్లా చేస్తాను. ఇక కారం ఎక్కువ, ఉప్పు కారం అయితే ఇక ఫస్ట్ తీసుకొస్తాను. అన్ని ఎందుకు ఒకే దగ్గర? పసుపు వేసినావు కదా, కొంచెమే కారం 2 టేబుల్ స్పూన్లు. వాళ్ళైతే స్నానం చేసేసిండ్రు. నేనైతే మా ఫ్రెండ్ అయితే వెళ్ళినాడు చేపల కోసం. సో అక్కడ నుంచి అయితే చేపలు తీసుకొచ్చేసిండు. ఒక 1/2 కేజీ తీసుకురామని చెప్పిన. పెద్ద చేప దొరికిందట, 4 కేజీ అయితే. ఆయన మొత్తం ఫోన్ ఆఫ్ తీసుకున్న, నాకైతే 1/2 కేజీ పంపించిండు. వాళ్ళకి ఎవరికి ఇస్తారట, వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకి ఇస్తారట. సో నేనైతే కర్రీ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. మావిడైతే నాకు చెప్పకుండా తీసుకొచ్చినామని కొద్దిగా మొత్తుకున్నది ఫస్ట్, అయితే తర్వాత అయితే కూల్ అయిపోయింది. పాప కోసం అయితే ముందు చెప్తే తీసుకొస్తూ, చైత్ర కోసం అన్నట్టు, చైత్ర కోసం ముందు తీసుకొస్తే బీరకాయ చేస్తుండే కదా అని చెప్పింది. పాప చైత్ర కూడా దీని వెళ్ళిపోతుండే, కాకపోతే తీసుకొస్తే ఇప్పుడు ఏం లేదు. ఇక సాయంత్రం వరకు ఉంచాలా. మా పాపకి 2 పీసులు, కృతిక 2 పీసులు, మా అమ్మకి 2 పీసులు, నాకు 2 పీసులు, మొత్తం 7 ఉన్నాయి. నువ్వు ఒకటి తిన్నావా? ఒకటి తిన్నావా? ఎన్ని తింటావు నువ్వు చెప్పు. అద్దన్న పెరుగు తిన్నావు, ఇక తగ్గుతాను. పెరుగు తినాకని చెప్పిన, పెరుగు తింటాను. షాప్ కౌంటర్ దగ్గర అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. రోజు తుడిచినా దుమ్ము అయితే పడుతూనే ఉంటుంది. మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది కదా, అందుకోసమే చాలా దుమ్ము అయితే పడుతుంది. మొత్తం డబ్బాలన్నీ తీసేసి ఇక మిషన్లోనే రోజు క్లీన్ చేయబడుతుంది, లేకుంటే పరేషాన్ అవుతుంది. ఈ చాక్లెట్ డబ్బాలు ఇవన్నీ తీసేసి తుడుస్తున్నాను అనమాట. ఇక మా కృతిక పాప చూడండి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కృతిక? సోమ్ పాపడి తినడానికి ట్రై చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఈ డబ్బాలన్నీ ఇలా పెట్టేయాలి, క్లీన్ చేసేసి. మళ్ళీ కొన్ని సామాన్లు అయిపోయినాయి, తెప్పించబడుతుంది. ఇక బాక్స్ అయిపోయింది. మా వాళ్ళు అయితే అన్నం తింటాడు. కారం అయిందా కూర? ఓన్లీ పులుసు, చింత పులుసు ఏమి వేయలేదు, ఇట్లానే పులుసు చేసిండు మా ఆయన. నేనైతే తినలేదు. ఇంకా ఇటు నిన్న తినుపో. మెల్లగా కూర్చొని తినాలా. ఎట్లున్నది కూర కృతిక? దానం చేసినట్టున్నావా నువ్వు అసలు? కొంచెం అట్టిగానే వేడి ఉన్నది కూర కూడా, అట్లా అనిపిస్తుంది. కృతిక చీమిడేంది? బాగుందా లేదా కర్రీ? వస్తుంది.
సూపర్ ఉందా? అంటే ఒక ముక్క తర్వాత తింటా, ఇప్పుడు తిన. బట్టలు ఉతికేటివి ఉన్నాయి, బట్టలు ఉతికినాక తింటా. ఇవైతే మా ఆయన అయితే మీషో నుంచి ఆర్డర్ చేసిండు. ఏమని అనుకుంటున్నారా, సాయంత్రం అయితే అయిపోయింది. మంచూరియా కోసం అయితే మొత్తం అయితే కలిపేసాను. ఆ రోజు అసలు అయిపోతుందో లేదో, మంచూరియా ఉడుస్తుందో ఉడవదో అనుకున్నాం. బట్ చాలామంది తింటున్నారు. భయపడే వాళ్ళు అయితే తింటలేరు అనమాట చికెన్, గుడ్లు. ఈ బర్డ్ ఫ్లూ వల్ల అయితే ఎక్కువ శాతం మంది తింటలేరు. కానీ 50% మంది తింటున్నారు, 50% మంది తింటలేరు అనమాట. నేను అసలు అయిపోతుందో లేదో అనుకున్నాను, బట్ మొత్తం అయిపోయింది. ఒక గంటలోపు మొత్తం అయిపోయింది. ఇవైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టిండు. మీషోనేనా? మీషోనా ఏదో ఒకటి. ఇవి దీన్ని ఏమంటారు? కిచెన్ డ్రెస్సెస్. మా ఆయనకు ఒకటి, నాకు కిచెన్ డ్రెస్, షెఫ్ డ్రెస్ అంటారేమో. మా ఆయన బట్టలు మొత్తం గలీజ్ చేసుకుంటున్నారు. నా కోసం కాకపోయినా మా ఆయన కోసం అయితే ఆర్డర్ పెట్టమని ఎప్పుడో చెప్పిన అయితే మొన్న ఆర్డర్ పెట్టిండు అనుకుంటా. ఇప్పుడైతే ఇద్దరికి 2 అన్నట్టు వచ్చేసినాయి. బాగా టైట్ అయినాయి అన్నీ. నన్ను అడగకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. నువ్వు నిమ్మకాయలు మసాలాలు అన్నీ పెట్టేసి ఇచ్చేయచ్చు. టైట్ ఉన్నాయా? బరాబరే ఉంది. ఇద్దరికి 2. నాకంత అవసరం లేదు, కానీ మిక్సీలు చేసేటప్పుడు నేనేం పడేసుకోను. బట్ మా ఆయనది కొంచెం ఫాస్ట్ ఫుడ్ కదా, ఎక్కువ అయితే ఆయిల్ పడుతుంది. ఆయిల్ మక్కలతోటి బట్టలు మొత్తం జిడ్డు మళ్ళీ బాగా స్మెల్ వస్తున్నాయి. అందుకోసమే ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నా. రెండింటికి ఎంత అయినాయి చిన్న? 129 రూపీస్. మా ఆయన అయితే ఫస్ట్ లుంగి తోటి కుట్టిపించే, ఏం కాదు మిషన్ మీద అన్నాడు. బట్ అవి మంచిగా ఉండేవి, మళ్ళీ కుట్టేస్తుందా లేదా అని ఇవైతే ఆర్డర్ పెట్టమన్నా. ఎంత? 129కి 2 అట. క్లాత్ కూడా బాగుంది. ఇప్పుడైతే ఇక మంచూరియా నూడిల్స్ అయితే చేస్తున్నాం. మొన్న స్టార్ట్ చేసినాం కదా, అప్పటి నుంచి అయితే నూడిల్స్ చేస్తున్నాం అనమాట. నూడిల్స్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం. మా చైత్ర పాప అయితే ఇంకా రాలేదు. కృతిక పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చిన్న ఫంక్షన్ ఉందన్నమాట, సారీ ఫంక్షన్. నేనైతే వెళ్తా. నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? అరే ఊకే నువ్వే వెళ్ళద్దు, నేను కూడా వెళ్ళాలా ఒక్కొక్కసారి. ఆడోళ్ళ ఫంక్షన్కి ఆడోళ్ళు, మొగోళ్ళ ఫంక్షన్. బోళ్ళు అయితే తోమిటి ఉన్నాయి. మంచూరియా కోసం అయితే కలిపేసిన తర్వాత బోళ్ళు అయితే తోమిస్తాం. కామెంట్ చేయండి, ఇద్దరికి సెట్ అయింది లేదో. నాకైతే ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటే మంచిగా ఉండు. అంటే కింద వస్తే మంచిగా ఉండు. కాకపోతే ఇప్పుడైతే మస్తు ఉన్నది. అంటే మరకలు పడకుండా అయితే ఫిట్టింగ్ చాలా మంచిగా ఉంటుంది. సో ఇట్లయితే 120 రూపీస్ అయితే పడ్డాయి. మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. మాడైతే మీషో ఉంటుంది. ఇది మీషో అని చెప్పి ఆమెకైతే. నాకు ఒక డ్రెస్ ఆర్డర్ చేయమంటే చేయలేదు. సంవత్సరం నుంచి చెప్తున్నా అని చేస్తలేదు. కానీ ఇక నేను ఇది చెప్పేసరికి చేసి లుంగితో చేయమని చెప్పిన. మాడైతే లుంగితో అర్థం చెప్పింది. ఇదైతే మంచిగా లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఇక మంచిగా ప్రిపేర్ చేసిన పడుతుంది. ఆ నూడిల్స్ కూడా చేస్తున్నాము మొన్నటి నుంచి అయితే. మా ఆయన అయితే ఇక మంచూరియా చేస్తున్నాడు కదా, ఆల్రెడీ వేయించేస్తున్నాడు. అది డ్రెస్ ఎట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు అడిగినా మళ్ళీ అడుగుతుంది. కరెక్ట్గానే ఇస్తాను. టైట్ చేయవా అబ్బా? సరిపోతుంది. ఫస్ట్ టైట్. ఫుల్ ఎండ కొడుతుంది. ఇగో 5 అయింది, టైం వచ్చేసి 5 అయింది. బట్ ఫుల్ ఎండ కొడుతుంది. ఎట్లకి నీళ్ళు దొరకక పరిశ్రమ ఉన్నది. ఎండ ఎక్కువ కొడుతుంది, చలి ఎక్కువ పెడుతుంది, వర్షం తక్కువ వస్తుంది. అన్నీ ఎక్కువే, బట్ వర్షం అయితే తక్కువ. మా తాత అక్కడ ఏమో అంటున్నాడు కూర్చొని. మా చైత్ర పాప వచ్చేసింది. ఫిష్ తినేసి హోంవర్క్ చేసుకుంటుంది. ఫంక్షన్కి వెళ్దామంటే సరే అని టప్ప రాసేస్తాను. మేమైతే ఇక ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చేసినాం అనమాట. నేను వచ్చేలోపు మా ఆయన మొత్తం కంప్లీట్ చేసేసిండు. మంచూరియా అంతా అయిపోయింది. మొత్తం ఇక్కడ ఎత్తి పెట్టేసిండు అనమాట. మా ఆయన కోసం అయితే అన్నం వండాను. చేపల పులుసు అయితే ఉంది, ఇప్పుడే పెట్టేశాను అనమాట. ఒక 15 నిమిషాలు అవుతుంది మేము వచ్చి. ఈ లోపు మా ఆయన మొత్తం చదిరేసిండు. తాత కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మేమైతే అక్కడే తినే వచ్చినాం. ఇక మా ఆయన్ని రమ్మంటే నేను రాను అన్నారు. మేమైతే ఆటో మీద వచ్చినాం. మా కృతిక బాబు అయితే రాలేదు. చైత్ర పాప అయితే నేను రాను అన్నది, కానీ ఇక రేపు అయితే స్కూల్ ఉందని తీసుకొచ్చిన అనమాట. అమ్మ వద్దు అన్నారు. ఈమెకి
రాను అనిపించే మనసు ఉండే కానీ వచ్చింది పాపం. ఆమె ఏమో నేను రాను పో అనింది, డాడీ వస్తే నేను వస్తా అన్నది. నువ్వు వస్తే వస్తుంది ఆమె. అనుకోబెట్టపో. ఈమె ఈమె తెచ్చిన దానికన్నా ఆమె ఉన్నదనే ఈమె బాధ. కూర చేయాలి మరి తింటావా? అంతే తింటా. సరే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.